రైట్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాకు చెందిన శేఖర్ సౌందర్య దంపతులకు కార్తీక్ 4 నెలల బాబు ఉన్నాడు. గత 2 రోజుల నుంచి శ్వాస ఆడకపోవడంతో మంచిర్యాలలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. అయితే నిన్న అర్ధరాత్రి బాబుకు కార్డియా అటాక్ వచ్చింది. చికిత్స విషయంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో 4 నెలల చిన్నారి కార్తీక్ మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. అయితే ఆసుపత్రి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. తమ కుమారుడి మృతికి కారకులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఏం కాదు బాబు మంచిగా అని మెడిసిన్ రాసిద్దంటే ఇంటికి బొమ్మలు తీసుకోమని, కానీ అబ్జర్వేషన్ ఉంచాలి సార్ బాగుందని అని చెప్పిన. అబ్జర్వేషన్ ఒక రోజు అని చెప్పి 3 రోజులు ఉంచుకొని నిన్న మార్నింగ్ 11 గంటలకు డిశ్చార్జ్ చేస్తానని చెప్పింది. ఈరోజు నిన్న ఈవినింగ్ వరకు 7 గంటల వరకు జరిగింది. ఏం జరిగింది సార్ అంటే నేనేం చేయాలో అనుకోకుండా జరిగింది అని చెప్తాను. 7 గంటలకు చనిపోతే వెంటిలేటర్ మీద పెట్టి 11 దాకా నైట్ గేమ్ ఆడి బతికే ఉన్నాడు. వేరే హాస్పిటల్ పోవాలి అది ఇది డాక్టర్లు ఏమంటారు? డాక్టర్ అదే అంటాడు, నైట్ అది పిల్లలు చనిపోవాలని చెప్తలేదు, వేరే హాస్పిటల్ పోవాలని. కానీ చనిపోయింది 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి చనిపోయాడు. వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ పెట్టి అది పెట్టి ఓకే ఇంటి బతికి చనిపోయిందని చెప్పి ఎవరైనా కావాలని నైట్ 1 గంటకు చనిపోయిందని చెప్తారు.